జగన్మోహన్ రెడ్డి గారు మరి పిచ్చ తిట్టు తిట్టాడా, పిచ్చ కొట్టుడు కొట్టాడా తర్వాత సంగతి. నీకు బుర్ర దొబ్బిందా, చిప్పు పని చేయట్లేదా, లేకపోతే డేటాకి మైండ్ ని అప్లై చేయి అని చెప్పి ఏదో అంబటి రాంబాబు గారు చెప్పుంటాడు, అందుకనే వచ్చేసాడు వెంటనే. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎవరా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు? రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్నీ మారాయి. ఎత్తుకో, జల్లడి బట్టి ఎత్తుకో. ఇట్లాంటి గుండె ధైర్యం ఎవరికన్నా ఉందా? మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? గుడ్డోన్ లెక్క కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. అమ్మాయి ఏం టార్చర్. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది డిప్పతల. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎట్లా తయారైందంటే, చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. అయితే డబ్బులు తెచ్చుకోండి, లేకపోతే ఆపరేషన్ లేదని అగౌరవపరంగా వెళ్ళిన కుటుంబాన్ని బయటికి తోసేసే వైనం. అదెవరు చెప్పారు? అదెవరు చెప్తా నమ్ముతా నేను? వాళ్లే చెప్పారు. వీడు తెంగరమాలోకం. ప్రభుత్వ ఆసుపత్రి వెళ్ళొద్దు, ఆరోగ్యశ్రీ కార్డు వాడొద్దు, డబ్బులుంటేనే వైద్యం చేయించుకున్నారు. మాట్లాడుతున్నావు? చంద్రబాబు గారు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించారు. ఒకటే ప్రైవేట్ పరంగా అవుతున్నాయి అనుకుంటున్నారు. దాంతో పక్కన తయారవుతున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అమ్మేస్తున్నారు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? ప్రైవేట్ వాడు ఈ పేదవాడి ఆరోగ్యాన్ని చూస్తాడా, లాభాన్ని చూస్తాడా అని మాత్రమే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వెనక్కి తీసుకునే వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం పోరాడతాం. మీరందరూ అనుకుంటా ఉండొచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సమస్యనా అని. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా,
నువ్వు టీడీపీ కార్యకర్తవైనా, నువ్వు జనసేన కార్యకర్తవైనా, నువ్వు బీజేపీ కార్యకర్తవైనా ఒకటి మాత్రం గుర్తుంచుకో, వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నీ చేతిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఆల్రెడీ చెల్లిపోయింది. ఇంకా నువ్వు వైద్యం చేయించుకోవాలంటే ఏ చోట లేకుండా చేస్తున్నారు. తద్వారా నష్టపోయింది నువ్వు కూడా అని ప్రతి కార్యకర్తకి తెలియజేస్తున్నా. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఈ పోరాటం పోలీసులు పెట్టినా ఆగదు, మీరు మా మీద కేసులు పెట్టినా ఆగదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. జీవోని వెనక్కి తీసుకునే వరకు మాలో ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టినా కూడా బెయిల్ తెచ్చుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటారు. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. తెలియదట్లు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.